హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు M&M's క్రేజీ కిచెన్. ఇవాల్టి వీడియో స్పెషల్ గోదావరి జిల్లాల స్పెషల్ వంటకం పాలముంజులు రెసిపీ. చాలా సింపుల్గా ఎవరైనా సరే ఈజీగా చేసుకునేలా చూపించబోతున్నాను. ఈ పాలముంజులు ప్రిపేర్ చేసుకోవడం కోసం ముందుగా స్టవ్ మీద గిన్నె పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల వాటర్ యాడ్ చేసుకోవాలి. అందులోనే 1 కప్పు వరకు తురుము పెట్టుకున్న బెల్లాన్ని కూడా వేసి బెల్లాన్ని కలుపుతూ పూర్తిగా కరిగించుకోవాలి. బెల్లం నీళ్ళు పూర్తిగా కరిగిన తర్వాత అదే స్టవ్ మీద వేరొక గిన్నె పెట్టుకుని బెల్లం వాటర్ అంతటిని ఫిల్టర్ చేసుకోవాలి. ఈ విధంగా చేయడం వల్ల బెల్లంలో ఏవైనా డస్ట్ ఉంటే పోతుంది. ఇప్పుడు బెల్లం వాటర్ ఇలా మరుగుతూ ఉండగా ఇందులోనే 1 కప్పు వరకు తురిమి పెట్టుకున్న కొబ్బరిని కూడా వేసి బెల్లంలో కొబ్బరి బాగా కలిసేట్టు కలుపుకోవాలి. స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచి మాత్రమే కలుపుతూ కొబ్బరిని బెల్లాన్ని కలిపి ఉడికించుకోవాలి. కొబ్బరి ఇలా ఉడుకుతూ ఉండగా ఇందులో 1/2 టీ స్పూన్ వరకు యాలకుల పొడి వేసి మరొకసారి దీని అంతటిని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుతూ ఉండగా కొద్దిసేపటికి ప్యాన్ నుంచి కొద్దిగా మిక్చర్ అనేది సెపరేట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి దీన్ని పక్కన పెట్టి పూర్తిగా చల్లారనివ్వాలి. ఈలోపు స్టవ్ మీద ఇంకొక ప్యాన్ పెట్టుకుని అందులో 1 కప్పు వరకు పాలు, అదే కప్తో 1 కప్పు వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇందులోనే 4 టేబుల్ స్పూన్ల పంచదారను కూడా వేసి పంచదారని కలుపుకుంటూ పూర్తిగా కరిగించుకోవాలి. పంచదార కరిగి పాలు మరగడం స్టార్ట్ అవుతున్నప్పుడు ఇందులో మనం ఏ కప్తో అయితే పాలు తీసుకుంటున్నామో అదే కప్తో 1 కప్పు వరిపిండిని వేసి ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. వరిపిండి పాలల్లో బాగా కలిసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఇందులో 1/2 టీ స్పూన్ వరకు సాల్ట్ యాడ్ చేసి వీడియోలో చూపిస్తున్నట్లు ప్రెస్ చేసుకుంటూ కలుపుకోవాలి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టి పూర్తిగా చల్లారనివ్వాలి. వరిపిండి చల్లారేలోపు మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న కొబ్బరి లౌజ్ని చేతికి కాస్త నెయ్యి అప్లై చేసుకుని చిన్న ఉండల్లా చేసి పక్కన పెట్టుకోవాలి. ఈ విధంగా మొత్తం ఉండలన్నీ ప్రిపేర్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు చల్లారిన వరిపిండిని కూడా తీసుకుని చేతికి కొద్దిగా నెయ్యిని అప్లై చేసుకుంటూ వీడియోలో చూపిస్తున్నట్లు చేతితో బాగా మెదుపుతూ పిండి అంతటిని సాఫ్ట్గా కలుపుకోవాలి. పిండి అంతటిని బాగా కలుపుకున్న తర్వాత చేతికి కాస్త నెయ్యి అప్లై చేసుకుని పిండి ముద్దని కొంచెం తీసుకుని వీడియోలో చూపిస్తున్నట్లు చేతితో బాగా ప్రెస్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పిండి ముద్దని వీడియోలో చూపిస్తున్నట్లు 2 చేతులతోని రోల్ చేసుకుని ఫ్లాట్గా చేసుకోవాలి. ఇలా ఫ్లాట్గా చేసుకున్నాక ఇందులో ప్రిపేర్ చేసి పెట్టుకున్న కొబ్బరి ఉండల్ని ప్లేస్ చేసుకుని ఈ వరిపిండితో పూర్తిగా కవర్ చేసుకోవాలి. ఎక్స్ట్రాగా ఉన్న పిండిని తీసేసి వీడియోలో చూపిస్తున్నట్లు చేతితో ప్రెస్ చేసుకుంటూ పాలముంజులను ప్రిపేర్ చేసుకోవాలి. ఇలాగే మిగిలిన పాలముంజలన్నింటినీ ప్రిపేర్ చేసుకుని పక్కన పెట్టుకుని ఇప్పుడు కాగుతున్న నూనెలో స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచి నెమ్మదిగా పాలముంజలను వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ని హై ఫ్లేమ్లో ఉంచి పాలముంజలు గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేగనిచ్చి వీటిని బయటికి తీసుకోవాలి. చూసారు కదా, గోదావరి జిల్లాల స్పెషల్ వంటకం పాలముంజులు రెసిపీ చాలా ఈజీగా సింపుల్గా చేసేసుకోవచ్చు. మీరు కూడా దీన్ని తప్పకుండా ట్రై చేసి మీకు ఈ రెసిపీ ఎలా వచ్చిందో మాకు కామెంట్స్లో షేర్ చేయండి.